నాయకుడు నచ్చకపోతే ఎవరు ఓట్లు వేయరు. అయితే నాయకుడి పక్కనున్న నాయకుడు నచ్చక ఓట్లేని వింత ఎప్పుడైనా చూసారా? యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో అదే జరిగింది. ఓ లీడర్ పై ఉన్న కోపంతో ఆయన మద్దతిచ్చిన నాయకుడిని ఓడించేశారు. ఆయన మద్దతిస్తే ఇట్టే గెలిచిపోవచ్చు అనుకున్న క్యాండిడేట్ అలా ఆయన వాళ్ళే తాను ఘోరంగా ఓడిపోవడంతో తలపట్టుకుంటున్నారట. తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఎన్నికలు ఎన్నడూ లేనంత హాట్ గా జరిగాయి. సెలక్షన్ పద్ధతిని పక్కన పెట్టిన రాహుల్ గాంధీ ఎలక్షన్ పద్ధతిని తీసుకొచ్చారు. ఈ ఎన్నికల్లో విజయం కోసం హోరాహోరీ పోటీ జరిగింది. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం 5గురు పోటీ పడగా ప్రధాన పోటీ మాత్రం మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అనిల్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ తనయుడు రవి యాదవ్ల మధ్య జరిగింది. రవికి ఏపీ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ప్రస్తుత ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి మద్దతిచ్చారట. యూత్ కాంగ్రెస్ లో ఉండగా వంశీకి సౌమ్యుడిగా పేరుంది. గ్రూపులకు కేరాఫ్ అడ్రస్ అయిన కాంగ్రెస్ లో గతంలో వంశీ అందరికీ దగ్గరయ్యారు. అవసరం ఉన్నా లేకున్నా సీనియర్లను కలవటం, ఓ నమస్కారం పెట్టి రావటంతో వంశీ మీద సాఫ్ట్ కార్నర్ ఉండేది అందరికీ. అందరితో సఖ్యతగా ఉండే వంశీ తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆయన తనకు మద్దతు పలకటంతో తన విజయం ఖాయమనుకున్నారు రవి. కానీ సీన్ రివర్స్ అయింది. ఎమ్మెల్యే అయ్యాక వంశీలో చాలా మార్పు వచ్చిందన్నది గాంధీభవన్లో వినిపించే గుసగుస. రాహుల్ దగ్గర పలుకుబడి బాగా ఉన్న వంశీ ఇక్కడి మాటలు అక్కడికి మోస్తున్నారనే అనుమానం సీనియర్లకు ఉందట. అంతేకాదు, మొన్న మధ్య పొన్నాలను పీసీసీ చీఫ్ పదవి నుంచి తొలగిస్తారనే వార్తలు వచ్చినప్పుడు తన పేరును పరిశీలించాలని ఏకంగా దిగ్విజయ్ సింగ్నే అడిగారట వంశీ. ఎప్పుడైతే వంశీ ఎమ్మెల్యే అయ్యారో అప్పట్నుంచి ఆయన వ్యవహార శైలి మారిందని, సీనియర్లతో పోటీ పడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. అందుకే కుర్రుగా ఉన్న తెలంగాణ నేతలంతా వంశీ మద్దతిచ్చిన రవికి వ్యతిరేకంగా పావులు కదిపారని తెలుస్తోంది. తమ తమ జిల్లాలు, నియోజకవర్గాల్లో ఉన్న యూత్ కాంగ్రెస్ ఓటర్లను తమ కంట్రోల్లో పెట్టుకున్న నాయకులు రవి యాదవ్కు బదులు అనిల్కు ఓట్లు వేయించారని సమాచారం. ఒక జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఏకంగా యూత్ కాంగ్రెస్ లో ఓట్లు ఉన్న వారితో క్యాంపు నడిపారట. వంశీ అంటే రుసరుసలాడే సదరు డీసీసీ అధ్యక్షుడు రవిని ఓడించడం ద్వారా వంశీపై రివెంజ్ తీర్చుకున్నారని కాంగ్రెస్ లో చెప్పుకుంటున్నారు. సాధారణ ఎన్నికల్లాగే ఈ ఎన్నికల్లోనూ కోట్లాది రూపాయలు ఖర్చయినట్టు ప్రచారం జరుగుతోంది. 5గురు పోటీలో ఉన్న అర్ధ అంగబలాలు సమృద్ధిగా ఉన్న రవి, అనిల్ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టు సాగుతుందనుకున్నారు. కానీ చివరకు ఎన్నిక మొత్తం ఏకపక్షంగా జరిగింది. దీనికి కారణం వంశీనే అన్న చర్చ జరుగుతోంది. 8,000 ఓట్లున్న యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో 7,060 ఓట్లు పోలయ్యాయి. అందులో అనిల్కు 4,379 ఓట్లు రాగా రవికి 2,523 ఓట్లు వచ్చాయి. 1,857 ఓట్ల భారీ మెజార్టీతో అనిల్ గెలిచారు. ఇంత భారీ తేడాకి కారణం రవికి వంశీ మద్దతివ్వటమేనని, లేకపోతే టఫ్ ఫైట్ ఉండేదని అంటున్నారు. దీన్ని బట్టి అర్థమవుతున్న నీతేంటంటే పోటీ చేసేవాళ్ల మీదే కాదు, పక్కన మద్దతిచ్చేవారి మీద ఓటర్లకు సానుకూలత ఉండాలన్నమాట.